చెన్నై షాపింగ్ మాల్ లో సెన్సేషనల్ దసరా ట్రిపుల్ ధమాకా. స్పాట్ గిఫ్ట్స్, కాంబో ఆఫర్స్, ఇన్స్టెంట్ డిస్కౌంట్స్. ఆసియా కప్ ఫైనల్ 41 చరిత్రలో అరుదైనటువంటి మైలురాయి ఇప్పుడు చూసే అవకాశం అందరికీ వచ్చింది. ఆర్క్ రైవల్స్ గా చెప్పుకునేటువంటి ఇండియా, పాకిస్తాన్ ఈ ఫైనల్ మ్యాచ్ లో తలపడుతున్నాయన్న విషయం అందరికీ తెలుసు. అలానే తటస్థ వేదిక దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దీనికి ఆతిథ్యం ఇస్తుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, అలానే ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్ కమ్యూనిటీస్ నుంచి ఉన్నటువంటి రియాక్షన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుమన్ టీవీ దుబాయ్ ప్రతినిధి అక్కడ రెడీగా ఉన్నారు మన కోసం. ఆయనతో మాట్లాడదాం. సత్య కొమ్మూరి రెడీగా ఉన్నారు మన కోసం. సత్య గారు నమస్తే. నమస్తే అండి కేశవ్ గారు. దుబాయ్ లో మనకి టెంపరేచర్స్ చాలా ఎక్కువ, అది ఆల్రెడీ అందరికీ తెలుసు. బట్ కానీ ఇవాళ ఇక్కడ క్రికెట్ టెంపరేచర్ ఎలా ఉందంటే ఇక్కడ ఉన్న టెంపరేచర్స్ ను కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఇవాళ లిటరల్లీ 40 degrees టెంపరేచర్ ఉంది బయట. ఇక్కడ టెంపరేచర్ కన్నా హ్యూమిడిటీ వల్ల అది మనం 50 degrees దాకా ఫీల్ అవుతాము. కానీ ఎవరు ఆలోచించట్లేదు. అందరూ గ్రౌండ్ కి వెళ్ళి వాళ్ళ మ్యాచ్ చూడాలి, ఇండియాని ఎంకరేజ్ చేయాలి అన్న దీనిలోనే ఉన్నారు. అది ఎంత ఎక్కువ ఉంది అంటే విత్ ఇన్ మినిట్స్ లో టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి అండి. ఇక్కడ మన దుబాయ్ స్టేడియం ది 30,000 కెపాసిటీ. ఆ 30,000 కెపాసిటీ విత్ ఇన్ మినిట్స్ లో అన్ని టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి అంటే ఇక్కడ ఎంత ఫీవర్ ఎంత బాగుందో చూడండి. కానీ అంటే దుబాయ్కి ఒక స్పెషాలిటీ ఏంటంటే మన దేశానికి కానీ పాకిస్తాన్కి కానీ డిస్టెన్స్ వైజ్గా చూస్తే కూడా చాలా తక్కువ. సాధారణంగా మన విఐపీలు, వివిఐపీలు కూడా ఈ మ్యాచ్కి వస్తారు. జనరల్గా ఎప్పుడు ఈవెంట్స్ జరిగినా కానీ లాస్ట్ టైం మ్యాచెస్ జరిగిన సందర్భంలో కూడా సేమ్ అదే టెండెన్సీ కంటిన్యూ అయింది. ఈ ఆసియా కప్ ఫైనల్కి సంబంధించి ఏంటి అక్కడ ఎలా ఉంది? మన వాళ్ళు కానీ, ఇండియన్ కమ్యూనిటీ కానీ, పాకిస్తానీ కమ్యూనిటీ కానీ ఈ రష్ ఎలా ఉంది? చాలా ఎక్కువ ఉందండి. అంటే లిటరల్లీ ఇండియా నుంచి కూడా నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ అండి, ఈవెన్ నార్మల్ పీపుల్ కూడా ఇండియా మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ టికెట్ పెట్టుకొని ఇక్కడ రావడం గురించి ఎవరు ఆలోచించారండి. ఎందుకంటే మనకి టికెట్స్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయి అండ్ ట్రావెలింగ్ టైం కూడా చాలా తక్కువ. జస్ట్ 3.5 hours లో మన ఆంధ్ర నుంచి మనం ట్రావెల్ చేయొచ్చు ఇక్కడికి. సో ముంబై నుంచి ఆల్ సెలబ్రిటీస్ అందరూ చాలా మంది వాళ్ళ వచ్చే అవకాశం ఉందండి. అండ్ వెంకటేష్ గారు అయితే మనకి ప్రతి ఇండియా మ్యాచ్ ఎక్కడ జరిగినా సరే ఇలా సెమీఫైనల్స్ కానీ ఫైనల్స్ కానీ అందులో అగేన్స్ట్ పాకిస్తాన్ అయితే మన సెలబ్రిటీస్ చాలా మంది వస్తారు. ఇవాళ కూడా అలా చాలా మంది వచ్చే అవకాశం కంపల్సరీ ఉందండి. చాలా మంది వస్తారు కూడా. కానీ ఇంత ఆస్పిరేషన్స్ ఉన్నాయి. ఏ స్టేడియం కెపాసిటీ చూస్తే 30,000 ఉన్నాయి. ఆల్రెడీ ఆన్లైన్ లో రిపోర్ట్స్ చూస్తేనేమో 28,000 సోల్డ్ అవుట్ అని చెప్పని అంటున్నారు. సో సరిపోతుందా? అక్కడ ఉన్నటువంటి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే యుఏఈలోనే 30-40 లక్షల మంది ఇండియన్స్ ఉంటారని చెప్పారు. ఇంకా పాకిస్తానీ లెక్క కూడా ఆల్మోస్ట్ అంత ఉండొచ్చేమో, ఒక 25 లక్షలు ఉండొచ్చేమో. ఈ రెండు కమ్యూనిటీ అంటే మనం ఒక ఆర్క్ రైవలరీ ఉంది అనేటువంటి ఫీలింగ్. ఆపరేషన్ సింధూర్ తర్వాత పదే బాయ్కట్ కాల్స్ ఇవన్నీ వినిపిస్తున్నాయి. వీటి ప్రభావం, వీటి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది? ఆల్రెడీ 2 మ్యాచ్లు చూసాం ఇండియా, పాకిస్తాన్. సో ఇది 3వ మ్యాచ్, ముచ్చటగా 3వ మ్యాచ్ ఇదే టోర్నమెంట్లో. సో ఈ కోపాలు, తాపాలు, ఈ ఆర్క్ రైవలరీ అనేటువంటి ఫీలింగ్స్ అటువంటివి ఏమన్నా కనిపిస్తున్నాయా అక్కడ? కనిపిస్తున్నాయా అంటే మనకి ఫస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు కొంచెం చూసామండి. ఇక్కడ యాక్చువల్లీ జనరల్ గా అయితే ఇక్కడ 30,000 కెపాసిటీ అనేది చాలా తక్కువ. లిటరలీ 75-80% పీపుల్ ఇండియన్స్ తోనే సరిపోతుంది అది. అయినా కూడా ఇండియన్స్ కి టికెట్స్ దొరకవు ఇంకా. బట్ ఫస్ట్ మ్యాచ్ జరిగేటప్పుడు మాత్రం ఈ బాయ్కాట్ ఫీవర్ చాలా బాగుంది. దానివల్ల ఏమైంది అంటే కొన్ని టికెట్స్ సోల్డ్ అవుట్ కూడా అవ్వలేదు. మనకి కొంత పార్ట్ ఆఫ్ గ్రౌండ్ లిటరల్లీ కొన్ని సీట్స్ అన్ని వేకెంట్ కూడా కనిపించినాయి మన లైవ్ లో మ్యాచ్ చూసినట్టయితే. బట్ ఎప్పుడైతే ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత చిన్న కాంట్రవర్సీ ఒకటి జరిగింది, షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అండ్ మనం సూర్యకుమార్ యాదవ్ గారు కూడా ప్రెజెంటేషన్ లో మన ఆర్మీకి ట్రిబ్యూట్ కింద అలా కొన్ని స్టేట్మెంట్స్ ఏవైతే చేశారో దాని తర్వాత కొంచెం థీమ్స్ మారినాయి పాకిస్తాన్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ గానీ. సో మొన్న జరిగిన Super 4 లో జరిగిన మ్యాచ్ కి ఫుల్ అటెండెన్స్ వచ్చింది ఆల్మోస్ట్. బట్ ఇప్పుడు ఫైనల్స్ కి అయితే మాత్రం అసలు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. అండ్ అది కూడా ఏంటి అంటే ఈ పాకిస్తాన్ తో మ్యాచ్ అనేది 41 years తర్వాత ఫస్ట్ టైం ఫైనల్స్, ఏషియా కప్ ఫైనల్స్ లో చూస్తున్నాం మనం. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రికార్డ్ అనమాట. 17 ఎడిషన్స్ జరిగినాయి, ఇది 17th ఎడిషన్ ఏషియా కప్ లో. ఒక్కసారి కూడా ఇండియా పాకిస్తాన్ ఫైనల్ కి రాలేదు అంటే అందరికి ఆశ్చర్యంగా ఉంది. అండ్ దాంతో పాటు ఇది ఎప్పుడెప్పుడు జరుగుతుందా, ఇండియా ఎప్పుడెప్పుడు గెలుస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. గ్రౌండ్ కి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అక్కడ రియాక్షన్స్ అంటే లోకల్ పీపుల్ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి? ఇది ఎప్పుడు మనం కొట్టుకునే పంచాయతీ లాగానే ఉంటుంది. ఎందుకంటే తటస్థ వేదికలు అనగానే దుబాయ్ వెన్యూని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు 2 దేశాల వాళ్ళు కూడా. సో అక్కడ లోకల్ ఫీవర్, లోకల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఇక్కడ ఇంకొక చిన్న ప్రత్యేకత ఉంటదండి. ఏంటి అంటే మనం ఇండియాలో అంటే ఓన్లీ ఇండియన్సే ఉంటాం. కానీ ఇక్కడ ఎంప్లాయీస్ అందరికి ఏమవుతుంది అంటే ఒకే కంపెనీలో ఇండియన్స్, పాకిస్తానీస్ పక్క పక్కన కూర్చొని పని చేస్తాం.
ఓకే. ఓకే. సో ఇక్కడ ఫైర్ ఇంకా డిఫరెంట్ గా ఉంటది అనమాట. ఏదైనా మ్యాచ్ జరుగుతుంది, రేపు మ్యాచ్ ఉంది అంటే ముందు రోజు నుంచి ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్, ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఆఫీస్ లో కూడా. సో మ్యాచ్ జరిగిపోయిన తర్వాత ఇంకొక రకంగా ఉంటుంది. ఎవరు ఓకే. గెలిస్తే వాళ్ళు ఒక రకంగా తిరుగుతుంటారు, మిగిలిన వాళ్ళందరూ ఇంకొక రకంగా తిరుగుతుంటారు ఆఫీస్ లో. సో ఓకే. ఆ డిబేట్స్ గానీ, ఆ డిస్కషన్స్ గానీ హెల్దీగా ఉంటాయి. అదేదో కొట్టుకోము. బట్ అలా అని చెప్పి అసలు మాకేం సంబంధం లేదన్నట్టు కూడా ఉండము. మంచి ఒక కైండ్ ఆఫ్ గుడ్ డిస్కషన్, గుడ్ డిబేట్స్ జరుగుతాయి. ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడలేదు, ఎందుకు అలా జరిగింది, ఏం జరిగింది, వి ఎంజాయ్ దట్ ప్రాసెస్ ఆల్సో. ఇక్కడ మేము అదంతా కూడా మంచి ఒక కైండ్ ఆఫ్ ఫన్ ఎంజాయ్మెంట్ వస్తుంది మాకు ఇక్కడ. ఓకే. అంతా కూడా స్పోర్టింగ్ స్పిరిట్ తోనే ఉంటది. అంతా స్పోర్టింగ్ స్పిరిట్ తోనే ఉంటది. ఏది సీరియస్ గా తీసుకొని మనాళ్ళు ఇక్కడ కొంతమంది పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తా ఉంటారు అనమాట. సో ఆ పొలిటికల్ స్టేట్మెంట్స్ లాంటి సిచ్యుయేషన్స్ అయితే ఉండవు మీకు అక్కడ. ఇక్కడ లేదండి. ఇక్కడ మాక్సిమం అంతా కూల్ గా, కామ్ గా, ఒక ప్రొఫెషనల్ వేలోనే ఉంటుంది. ఎందుకంటే రోజు పక్క పక్కన కూర్చొని వర్క్ చేస్తాము. సో వాళ్ళ మెంటాలిటీస్ మనకి, మన మెంటాలిటీస్ వాళ్ళకి తెలుస్తాయి. సో మనకి మెయిన్ ఈ పాలిటిక్స్ ఎక్కువ ఇక్కడ ఇది ఒక కామన్ వెన్యూ కాబట్టి ఇక్కడ అలాంటి డిస్కస్ కూడా చేయకూడదు. అది ఇక్కడ ఎలోడ్ కూడా కాదు. సో ఇక్కడ మంచి గుడ్ రిలేషన్ ఉంటుంది. బట్ మ్యాచ్ వచ్చేప్పటికి మాత్రం ఆ రైవల్రీ అలానే కంటిన్యూ అవుతుంది. సో మీరా, మేమా, ఎవరంటే వాళ్ళే అన్నట్టు ఉంటాము. సో వి ఎంజాయ్ దట్ ప్రాసెస్ ఆల్సో. అండ్ ఇక్కడ ఈ మ్యాచ్ కూడా టికెట్స్ కూడా మనకి 30,000 ఉంటాయి, కానీ ఇక్కడ జనాలు చాలా ఎక్కువ. సో దాన్ని అకామిడేట్ చేయడానికి మనకి ఎక్కడికక్కడ స్క్రీన్స్ పెట్టి, రెస్టారెంట్స్ కానీ, స్పోర్ట్స్ అండ్ బార్స్ కానీ వాటన్నిటిలో, అండ్ ఈవెన్ ఫ్యామిలీస్ అందరూ వాళ్ళకి వాళ్ళు గ్యాదర్ అయ్యి ఒక చిన్న ప్లేస్ లో ఒక ప్రొజెక్టర్, ఒక స్క్రీన్ లాంటిది పెట్టుకొని కూర్చొని అందరూ మంచి సెటప్స్ చేసుకుని ఎంజాయ్ చేస్తారండి ఇవాళ. సో సేమ్ అంటే ఇండియాలో ఎలాగా జోష్ కనిపిస్తుందో ఈ మ్యాచ్లు వచ్చినప్పుడు అక్కడ కూడా సేమ్ అదే సిచ్యుయేషన్స్ రిపీట్ అవుతాయి అంటారు. ఎస్, అసలు ఏ మాత్రం తగ్గదండి. మీరు ఇండియాకి ఇక్కడ 1% కూడా ఏమీ తక్కువ ఉండదు. కానీ ఇక్కడ మీరు ఇంకా లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎందుకంటే పాకిస్తానీస్ తో ఇండియన్స్ పక్క పక్కన కూర్చొని పక్క పక్కన టేబుల్స్ లో కూర్చొని ఒక స్క్రీన్ మీద మ్యాచ్ చూస్తే ఎంజాయ్ చేస్తారు. సో మీరు ఒకసారి ఊహించుకోండి అది ఎలా ఉంటుందో ఆ సీన్ అనేది. ఓకే. మనకి మామూలుగా ఏదైనా చిన్న మ్యాచ్ ఉంటే, ఒకవేళ ఇండియాలోనే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగితే సెక్యూరిటీ రీజన్స్, సెక్యూరిటీ థ్రెట్లు, లేదంటే హై అలర్ట్నెస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. మరి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో అక్కడ లోకల్ గా లా అండ్ ఆర్డర్ కానీ ఈ యాక్టివిటీస్ అన్ని ఎట్లాగా హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుంది? ఇక్కడ చాలా బాగా ప్రొటెక్షన్ ఇస్తారండి. గ్రౌండ్ లో అయితే కంపల్సరీ 100% నార్మల్ మ్యాచ్ కన్నా కూడా డబుల్ సెక్యూరిటీ ఉంటుంది. బట్ మీరు ఇంకా బయట అంటారా, బయట కూడా కొన్ని క్రౌడెడ్ ఏరియాస్ ఉంటాయి మనకి. ఎక్కడైతే మనకి ఎనీవే గవర్నమెంట్ కి ఒక ఐడియా ఉంటుంది ఎక్కడ ఏ నేషనాలిటీస్ ఎక్కువ ఉంటారు, సో ఎక్కడ మ్యాచెస్ అంతా వీళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారండి. దేన్ని కూడా చూసి చూడనట్టుగా ఏది వదలరు. మొత్తం అంతా ఫుల్ సర్వేలెన్స్ ఉంటుంది. సో ఎక్కడ ఏ మాత్రం చిన్న డౌట్ వచ్చినా సరే ఇమ్మీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. బట్ కాకపోతే ఏంటంటే మాక్సిమం గొడవలు పడరు. 99% గొడవలు పడరు. ఎవరి వాళ్ళు ప్రొఫెషనల్ గానే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఎవరు గెలిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అంతే. బట్ ఏంటి అంటే ఈవెన్ దో వాళ్ళకి ఏమాత్రం 1% డౌట్ ఉన్నా సరే అక్కడ ముందే రెడీగా ఉంటారండి. అది ఏ మాత్రం ఇక్కడ గొడవలు జరగనివ్వరు, ఒకళ్ళకి ఇబ్బంది కలగనివ్వరు. సో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అవసరమైతే వెంటనే డిటెన్షన్ అన్నమాట, లోపల వేసేస్తారు. అందుకే జనరల్ గా అంత రిస్క్ తీసుకోరండి. బట్ ఏమైనా జరిగితే మాత్రం చాలా సీరియస్ పరిణామాలు అయితే ఉంటాయి, చాలా తీవ్రంగా ఉంటాయి. సో ఇంకొకటి సత్య గారు, ఒక డౌట్ ఏంటంటే, సార్ ఈ మ్యాచ్ కంటే మనకు ఛాన్సెస్ లేవు, కానీ మీరు చెప్పిన డిస్టెన్స్ 3.5 గంటల్లో రీచ్ అయిపోవడం, స్టేడియం కెపాసిటీ, వీటిని బట్టి మామూలుగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చూడొచ్చు. అంటే అసలు దుబాయ్లో క్రికెట్ చూడాలంటే ఆ మ్యాచ్కి సంబంధించిన టికెట్లు కానీ, ఆ రేట్లు కానీ ఎలా ఉంటాయి? ఓన్లీ సంపన్నులు మాత్రమే కొనుక్కొని రాగలిగేటువంటి పరిస్థితి ఉంటుందా? అలా ఏం ఉండదండి. అంటే platinumlist.com అని మనకు వెబ్సైట్ ఉంది. అది అఫీషియల్ వెబ్సైట్. మన అఫీషియల్ వెబ్సైట్ లో పర్చేస్ చేసుకోవచ్చు. మీరు నార్మల్ గా ఎనీ నార్మల్ మ్యాచ్, అంటే ఇప్పుడు ఇండియా వర్సెస్ ఒమాన్ జరిగింది, సో అలాంటి మ్యాచ్ చూసుకున్నారు అంటే మనకి దిరమ్స్ లో చెప్పాలి అంటే 50 dirhams, 75 dirhams తో టికెట్ స్టార్ట్ అయింది. 75 dirhams అంటే ఇంటూ 24-25 వేసుకోండి. సో మనకి 1500, 2000 లో మనకి టికెట్ దొరికేస్తుంది. సో ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. మనకి ఇక్కడ మ్యాచ్ చూడడం కష్టం అనేది అలా అయితే లేదు. బట్ కానీ ఇండియాలోనే టికెట్ కాస్ట్ ఎక్కువ ఉంది క్రికెట్ మ్యాచ్ టికెట్. అంతే అండి, చెప్పాలంటే అలాగే. ఎందుకంటే ఇక్కడ మనకి వీకెండ్, వర్కింగ్ డే కూడా మ్యాటర్స్ అండి. ఎందుకంటే ఇక్కడ మనకు హాలిడే పాలసీ కానీ అవన్నీ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. మనకి ఇండియాలో అంటే అలా కాదు. ఇండియాలో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 day లీవ్ తీసుకొని వీకెండ్ మేనేజ్. బట్ మనకి ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ హాలిడే పాలసీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి వర్కింగ్ డే లో మ్యాచ్ జరిగింది అంటే కొంచెం డిమాండ్ తక్కువ ఉంటుంది నార్మల్ మ్యాచెస్ కి. సో ఆ టైంలో మనకి టికెట్ ప్రైజెస్ అన్ని ఇండియా కన్నా కంపేర్ చేస్తే సమ్ టైమ్స్ ఈవెన్ తక్కువ కూడా అవుతుంది. బట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మాత్రం అసలు మనకి ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అది వర్కింగ్ డే అయినా, వీక్ డే అయినా, ఏదైనా సరే
ఇప్పుడు మీరు చూసుకున్నారంటే లిటరల్లీ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వరుసనే థర్డ్ మ్యాచ్ జరుగుతుంది. అవునవును, మూడో మ్యాచ్. ఇమీడియట్ గా 3 times జరిగినా సరే ఇవాళ మ్యాచ్ కి ఎంత డిమాండ్ ఉందంటే, సో చెప్పినట్టు విత్ ఇన్ మినిట్స్ లో టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మీకు So, అక్కడ అంత ఈ రోజు demand సండే అంటే మనకి వర్కింగ్ డే కాదు, హాలిడే అని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇండియాలో అందరూ టీవీల ముందర కూర్చొని. అక్కడ ఈ రోజు ఏంటి మరి, వర్కింగ్ డేనా హాలిడేనా? లేదండి, ఇక్కడ హాలిడే అండి. అంటే ఒకప్పుడు UAE లో ఫ్రైడే సాటర్డే హాలిడేస్ ఉండేవి, బట్ ఒక 3-4 years బ్యాక్ నుంచి మనకి సాటర్డే సండే హాలిడే చేశారు. ఓకే. సో ఇవాళ సండే మనకి వీకెండ్. ఇక్కడ అందరూ లిటరల్లీ చాలా రెడీగా ఉన్నారనమాట. మొత్తం అన్ని సెటప్ అరేంజ్మెంట్స్ అన్ని చేసుకొని మ్యాచ్ ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే, మీరు మ్యాచ్లు చూస్తున్నారో మరి, ఎవరు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఆన్లైన్లో ఎవరికాళ్ళు బెట్టింగ్లు వేస్తున్నారు, రకరకాల అంచనాలు. 2 మ్యాచ్లు కొట్టారు కాబట్టి ఇండియానే స్వీప్ చేస్తుందని చెప్పని అంటున్నారు, పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది అంటారు. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? సో నా ఎక్స్పెక్టేషన్ అయితే ఇండియానే గెలుస్తుందండి. ఎందుకంటే ఓవరాల్ టీం పరంగా చూస్తే ఇండియా ఈజ్ ఇన్ వెరీ మచ్ బెటర్ పొజిషన్ దాన్ పాకిస్తాన్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సిరీస్ లో చూసినా కూడా మనం ఆడిన అన్ని మ్యాచ్లు అన్ని గెలిచాం. సో బట్ కానీ మన ఇండియన్ టీమ్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మనకి ఓపెనింగ్ బాగా దొరుకుతుంది. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ చాలా బాగా ఆడుతున్నారు. బట్ అభిషేక్ శర్మ మంచి ఫైర్ తో ఆడుతున్నారు, 200 స్ట్రైక్ రేట్ తో మనకి ఓపెనింగ్ ఇస్తున్నారు. సో తర్వాత మిడిల్ ఆర్డర్ మీద అంత ప్రెషర్ పడట్లేదు. సో మనం శ్రీలంక మ్యాచ్ తప్ప ఇంకే మ్యాచ్ తీసుకున్నా కూడా మిడిల్ ఆర్డర్ తో మనకు అంత అవసరం రాలేదు, వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అంత కనిపించలేదు. శ్రీలంక మ్యాచ్ లో కొంచెం అందరూ హార్దిక్ పాండ్యా గానీ, తిలక్ వర్మ గానీ వీళ్ళందరూ కొంచెం కాంట్రిబ్యూట్ చేశారు. ఇట్స్ ఎ గుడ్ సైన్. మనకి ఫైనల్ మ్యాచ్ కి అది మనకి యూజ్ అవుతుంది. సో వాళ్ళందరూ ఫామ్ లోకి వస్తే కనుక మనకు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఓపెనింగ్ ని టార్గెట్ చేయాలి, ఓపెనింగ్ ని కొలాప్స్ చేయాలని చెప్పని షోయబ్ అఖ్తర్ లాంటి వాళ్ళు పాకిస్తాన్ కి చాలా క్లియర్ హింట్స్ ఇస్తున్నారు కదా. అవును. సో అదే చెప్పా కదా, ఎందుకంటే అభిషేక్ శర్మ ప్రతి మ్యాచ్ లో 200 స్ట్రైక్ రేట్ తో ఆడారు ఆయన. సో మినిమం స్కోర్ ఆయన 30 చేస్తున్నారు, మాక్సిమం స్కోర్ 75 చేస్తున్నారు. సో 30 to 75 మనకి 5 hours లోపల 75 స్కోర్ వచ్చింది అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు చేజ్ దట్ ఆఫ్టర్వర్డ్స్. ఆర్ ఎల్స్ మనం చేజింగ్ లో కొట్టాము అంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది మిగిలిన స్కోర్ రీచ్ అవ్వడానికి. సో అందుకని వాళ్ళు అభిషేక్ శర్మని మెయిన్ టార్గెట్ చేసుకున్నారు. బట్ ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ కనుక ఫామ్ లోకి వచ్చారు అంటే మనకి అభిషేక్ శర్మ అయినా సూర్యకుమార్ యాదవ్ అయినా మనకి స్కోర్ ఏమి డిఫరెన్స్ రాదు. సో అదొక్కటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మన మిడిల్ ఆర్డర్ ఫైర్ అవ్వాలి. సో సంజు శాంసన్ కూడా చాలా బాగా ఆడారు మొన్న శ్రీలంక మ్యాచ్ మీద. సో సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఇవాళ ఎలా వస్తుంది అనే దాని మీద మనం స్కోర్ డిపెండ్ అయి ఉంటుంది. హోప్ఫుల్లీ మనం 200 అయితే మినిమం చేయాలి. 200 అండ్ అబోవ్ చేస్తే ఆలోచించక్కర్లేదు. అది ఎందుకు అంటే ఇవన్నీ ఇక్కడ స్లో పిచెస్ అండి. మనకి UAE లో ఉన్న పిచెస్ బేసిక్. పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది? మిమ్మల్ని అదే అడుగుతాను, పిచ్ రిపోర్ట్ ఏంటి పరిస్థితి? అది మనకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందా ఏంటి అని డౌట్. మనకి కలిసి వస్తుందండి, ఎందుకంటే మనకి మెయిన్ స్పిన్నర్స్ 2 ఉన్నారు. వరుణ్ చక్రవర్తి ఉన్నారు, కుల్దీప్ యాదవ్ గారు ఉన్నారు. సో వాళ్ళిద్దరూ చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. ఎలాంటి టీం అయినా సరే అవతల ఉన్న వాళ్ళని బాగా కట్టడి చేస్తున్నారు, వికెట్లు తీస్తున్నారు, ఎక్కువ బౌండరీస్ ఇవ్వట్లేదు. సో వాళ్ళిద్దరూ వేసే 8 overs అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత మనకి శివం డుబే రూపంలో ఒక మీడియం పేసర్ ఉన్నారు. ఆ మీడియం పేసర్ స్పిన్నర్స్ దే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అవుతుంది. సో మీరు సూపర్ 4 లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూసినా కూడా ఆ మ్యాచ్ లో మెయిన్ శివం డుబేనే మ్యాచ్ ని మొత్తం మన వైపు కరెక్ట్ గా చెప్పాలి అంటే. ఎందుకంటే పేసర్స్ ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఒక్కసారిగా 10 overs తర్వాత మ్యాచ్ మొత్తం స్వరూపం మారిపోయింది. మన సైడ్ టర్న్ అయిపోయింది మ్యాచ్. సో వీళ్ళ ముగ్గురు చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీరు పాకిస్తాన్ టీం తరపు నుంచి తీసుకున్నా కూడా వాళ్ళ వైపు స్పిన్నరే వాళ్ళకి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు బౌలింగ్ లో. వాళ్ళ మెయిన్ పేసర్స్ బాగా రన్స్ ఇస్తున్నారు. సో వాళ్ళల్లో కూడా పేసర్ వాళ్ళు పేస్ తగ్గించుకొని బౌలింగ్ చేస్తే వాళ్ళ ఎకానమీ రేట్ తక్కువ ఉంటుంది. లేదు వాళ్ళ నార్మల్ పేస్ లో బౌలింగ్ చేస్తుంటే 4లు 6లు బాగా వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ పిచ్చెస్ ఎలా ఉంటాయండి, అండ్ ఇవి లో స్కోరింగ్ పిచ్చెస్. ఎట్ ఎనీ ఛాన్స్ మనం ఒక 200 క్రాస్ అయ్యాము అంటే ఈ పిచ్ మీద 90% మనకి ఛాన్సెస్ ఉంటాయి విన్ అవడానికి. లాస్ట్ టైం లో స్కోర్ కూడా గట్టిగానే మనం కంట్రోల్ చేసాము స్ట్రాంగ్ గా. పాకిస్తాన్ గెలిచినటువంటి మ్యాచ్ అయితే లో స్కోర్ లో కూడా 127 కూడా డిఫెండ్ చేసుకుని గెలుచుకుంది. సో అట్లాంటి 135 వాళ్ళు చేశారు, 11 runs తో గెలిచారు వాళ్ళు బంగ్లాదేశ్ మీద. అవును. సో అంటే అటువంటి సిచ్యుయేషన్స్ వస్తే కూడా తట్టుకోవడానికి దానికి తగ్గట్టుగా ప్రిపేర్నెస్ ఉందా ఇండియన్ టీమ్ కి? ఉందండి, తప్పకుండా ఉంది. దానికి ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే శుభ్మన్ గిల్ ఈజ్ ఏ వెరీ టెక్నికల్ ప్లేయర్. శుభ్మన్ గిల్ ఓన్లీ మనకి షార్ట్స్ ఆడతాడు, ఓన్లీ మనం స్ట్రైక్ రేట్ మీద డిపెండ్ అవుతాం అట్లా ఉండదు. మనకి అభిషేక్ శర్మ నుంచి స్ట్రైక్ రేట్ వస్తుంది, శుభ్మన్ గిల్ నుంచి రొటేషన్ వస్తుంది. సంజు శాంసన్ ఆల్సో హీ కెన్ రొటేట్. ఆయన్ని ఓపెనర్ గా పంపితే ఆయన ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ లా ఆడతారు. లేదు ఇప్పుడు ఆయన మనకి నెంబర్ 5 లో పంపిస్తున్నారు.
సో ఆయన ఏంటంటే మనకి సంజు శాంసన్ ద్వారా మనకి స్ట్రైక్ రొటేషన్ దొరుకుతుంది. సో శాంసన్ తో పాటు హార్దిక్ పాండ్యా ఉన్నారు. ఆయన కావాలంటే మనకి షాట్స్ కొట్టడానికి ఆయన ట్రై చేస్తారు. సో శివం డుబే హీ కెన్ ప్లే, ఎలా అయినా ఆడగలరు ఆయన. సో మనకి ఏంటంటే మన టీం చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది. బట్ కానీ ఆ టైం కి వాళ్ళు ఫామ్ లో ఉండాలి. అదొక్కటే మనకి ఇంపార్టెంట్. మెయిన్ మనకి మిడిల్ ఆర్డర్ ని టెస్ట్ చేసుకోవడానికి అవకాశం దొరకలేదు ఈ సిరీస్ లో. ఓకే. సో ఫైనల్ మ్యాచ్ కాబట్టి టెస్ట్లు చేయడానికి ఛాన్స్ లేదు అసలు ఇప్పుడు. అవును. రైట్. మరి మ్యాచ్ చూడడానికి మీరు ప్రిపేర్ అయిపోయి ఉన్నారా? మొత్తం మీ అరేంజ్మెంట్స్ మీరు చేసుకున్నారా? యా ప్రిపేర్డ్ అండి. ఈవినింగ్ అందరం మేము ఒక ఫ్రెండ్స్ అందరం ఇక్కడ గ్యాదర్ అవుతున్నాము. గ్యాదర్ అయ్యి ఒక షాట్ కి వెళ్ళి సో దట్ ఒక స్క్రీన్ అరేంజ్ చేసుకొని వి వాంట్ టు ఎంజాయ్ విత్ ఆడియన్స్ అనమాట. ఓన్లీ ఇంట్లో కూర్చొని అలాగా సింగిల్ గా కాకుండా సో పబ్లిక్ తో పాటు ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి. సో దానికోసం క్రికెట్ గ్రౌండ్ కి వెళ్ళొచ్చు, అక్కడ వెళ్ళొచ్చు కానీ బట్ ఫ్రెండ్స్ తో ఒక గ్రూప్ లో కూర్చొని ఎంజాయ్ చేయాలి అన్న దాంతో మేము ఇలాగా సపరేట్ అరేంజ్ చేసుకున్నాం అనమాట. స్క్రీన్ అవంతా సో కామన్ పబ్లిక్ తో వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ టుడే. రైట్. థ్యాంక్ యూ సత్య గారు. మళ్ళీ విన్నింగ్ సెలబ్రేషన్స్ లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్. ఇది దుబాయ్ నుంచి ఆల్ ద బెస్ట్ టు టీమ్ ఇండియా. యా ఆల్ ద బెస్ట్ అండి. టీమిండియా కప్ గెలుచుకు రావాలి. ఇది ఫైనల్ మ్యాచ్ కాబట్టి అందరూ కూడా అదే ఆశతో ఉన్నారు. సత్య ఇచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే అక్కడ పిచ్ కానీ టీమ్ బ్యాలెన్స్ విషయంలో కానీ ఎమోషన్స్ లోకల్గా ఇండియా పాకిస్తాన్ ప్లస్ లోకల్ నేటివ్స్ ఎమోషన్స్ కానీ చూస్తే కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్లో ఇండియాకి అనుకూలమైనటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఆసియా కప్ ఫైనల్కి ఇండియాకి ఆల్ ద బెస్ట్ చెప్దాం.